హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్స్ రోస్టర్ కారణంగా, మరి అందులో తప్పున్నటువంటి కారణంగా పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు జరగడం అయితే జరిగింది. బట్ ఏపీపీఎస్సి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి మరి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడము జరిగిందండి. సో దీంతో అందరికీ అర్థమైపోయింది కదా, ప్రభుత్వం ఏంటి, ఏబిపిఎస్సి ఏంటి అని క్లియర్గా అయితే ఒక క్లారిటీ వచ్చింది. సో గైస్, మరి ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదు, ఓకేనా అనేది చాలామంది అభ్యర్థుల యొక్క ప్రశ్న ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటండి, మరి తెరపైకి నిరుద్యోగ భృతి మరియు మెగా డిఎస్సి పదే పదే వస్తుంది. ఎందుకో తెలుసు కదా అందరికీ. సో మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఎన్నికల స్టంట్గానే దీన్ని అయితే చూడవచ్చండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా మనకి. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇన్ని రోజులు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఒక్క రోజు కూడా అసలు నిరుద్యోగ భృతి అనే మాటనే ఎవరి నోటి నుంచి రాలేదు, ఓకేనా. మెగా డిఎస్సి కూడా మరి అధికారంలోకి వచ్చిన విత్ ఇన్ 1 మంత్లోనే డిసెంబర్లోనే ఇస్తామన్నటువంటి నోటిఫికేషను సో వివిధ కారణాల చేత వాటిని పక్కన పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు మెగా మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది, ఓకేనా. నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి 3,000 అంటున్నారు. మెగా డిఎస్సి ఈ స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే కొత్త బ్యాచ్తోనే స్టార్ట్ చేస్తారట అండి. ఇది మరి ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. బట్ అందరికీ మాత్రము చెప్పాలనుకుంటున్నది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ యాక్టివ్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేకుండా మాత్రం తప్పకుండా వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మరి 3,000 ఇస్తారంట. సో వివరాలు చూసినట్లయితే 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో వెల్లడించారు. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అంటూ నిరుద్యోగులకు నెలకు ఎంతండి 3,000 రూపాయల భృతి త్వరలోనే అందిస్తామన్నారు. త్వరలో అంటే ఎప్పుడో మళ్ళీ తెలియదు, ఎన్నికల ముందు మళ్ళీ ప్రకటిస్తారనుకుంటారు నాకు తెలిసి కదా. తమ అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడతామని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం అయితే మనము చూడవచ్చు. అంతేకాకుండా మెగా డిఎస్సి సుఖీభవాపై సీఎం ప్రకటన అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. ఏపీ మెగా డిఎస్సి అన్నదాత సుఖీభవాపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలో 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, రిక్రూట్మెంట్ పూర్తి చేసిన వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు కూడా అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ యొక్క మెగా డిఎస్సి మాత్రము నోటిఫికేషన్ ఇస్తారండి, కొంచెం డిలే అయినా కూడా. బట్ పదే ఎందుకు చెప్తున్నారో అందరికీ తెలిసిందే కదా. చాలా రోజుల నుంచి డిసెంబర్ నుంచి వాయిదా వేస్తూ వచ్చారు. సో మరి వీటిని అయితే ఫిల్ చేస్తామని అయితే చెబుతున్నారు. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందనేది. ఇక చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 గురించి అయితే అడుగుతున్నారండి. దాని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అంతేనా. సో నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడని కూడా చాలామంది అడుగుతున్నారండి. కట్ ఆఫ్ గురించి మర్చిపోండి ఫ్రెండ్స్. అది అసలు పేపర్ అయితే చాలా అంటే చాలా ఈజీగా రావడం అయితే జరిగింది. కట్ ఆఫ్ ఎక్కడో ఉంటుంది వెళ్ళి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జాము ఈజీగా వచ్చినప్పుడు కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బాగా చదివే అభ్యర్థులు, ఓకేనా, 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాగైనా కూడా పేపర్ హార్డ్ రావాలని కోరుకుంటారు. హార్డ్ వస్తేనే చదివేటువంటి అభ్యర్థులు, ఓకేనా, వారి యొక్క ప్రతిభను వెలికి తీయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా వచ్చిందనుకో చదివే వారికి అదే, చదివిన వారికి కూడా అవే మార్కులు వస్తాయండి. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ 250+ ఉంటుంది, కానీ దానికి మాత్రం తక్కువ ఉండకపోవచ్చు అండి. 250+ ఆల్మోస్ట్, ఓకేనా. ఇక నెక్స్ట్ ఏంటంటే అది ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదండి గ్రూప్ 2 నోటిఫికేషన్. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తామని అయితే అంటున్నారు. మరి రోస్టర్లో తప్పులు ఉన్నాయి, అందరికీ తెలిసింది, అది బిగ్ ఫ్యాక్ట్ అండి, ఓకేనా. రోస్టర్లో తప్పులు ఉన్న విషయము ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి తెలుసు, ఓకేనా. అడ్వకేట్ జనరల్, హైకోర్టులో వాదించిన అడ్వకేట్ జనరల్ గారు స్వయాన హైకోర్టు న్యాయమూర్తి సాక్షిగా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. రోస్టర్లో తప్పులు ఉన్నాయి కరెక్టే అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఇక ఏం చేస్తుందో అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకోవడం వేస్ట్. సో అలా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బట్ చూడాలి, ఇక రిజల్ట్స్ అయితే ఇప్పట్లో రాకపోవచ్చు, వస్తే మాత్రం ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందండి.
సో నాకు తెలిసి ఒకవేళ ఈ వితిన్ 1 వీక్లో కనుక రిజల్ట్స్ ప్రకటిస్తే మాత్రం థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుందండి. ఈ యొక్క ఈ యొక్క అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా మారుతుంది. ఇటు ఏపీపీఎస్సీ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడు నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారు, ఐ మీన్ రోస్టర్ రద్దు చేయాలని పిటిషనర్స్ ఉంటారు. మూడో పార్టీ ఏంటి తెలుసా అండి, ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయ్యారో ఉద్యోగం కోసము వారు మళ్ళీ కేసులు ఇస్తారు. ఇది ఎటు తెలియదండి, ఇక ట్రయాంగిల్ దాంట్లోనే కొట్టుగా చచ్చే పరిస్థితి అయితే అవుతుంది. కాబట్టి రిజల్ట్స్ రాకముందే ఏదైనా కూడా మనం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకేనా, ఇదండి అప్డేట్. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.